ప్యారిస్ ఒలింపిక్స్లో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన మను తాజాగా మిక్స్డ్ టీం విభాగంలోనూ సత్తా చాటారు. తన టీమ్మేట్ సరబ్జోత్ సింగ్తో కలిసి భారత్కు మరో కాంస్యం పథకాన్ని అందించారు. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్, మను బకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి మరీ కాంస్యాన్ని సాధించారు. మను బకర్ జోడీ 16 పాయింట్లు సాధించగా దక్షిణ కొరియాకు చెందిన లీ యోజన్ జట్టు 10 పాయింట్లు సాధించింది. దీంతో కాంస్యం పథకం లభించింది. ఈ ఘనతతో ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన భారత అథ్లెట్గా రికార్డు సృష్టించింది మను బకర్. మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్లో 2 రజత పథకాలు సాధించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటిన మను సొంత రాష్ట్రం హర్యానా. బాక్సర్లు, రెజ్లర్లకు ప్రసిద్ధి చెందిన హర్యానాలో ఫిబ్రవరి 18, 2002లో మను జన్మించారు. పాఠశాల విద్యా సమయంలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్లో రాణించిన మను ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఆయా విభాగాల్లో పథకాలు సాధించారు. 14 ఏళ్ల వయసులో అనూహ్యంగా షూటింగ్ ఎంచుకుంది మను. ఈ క్రమంలోనే విపరీతంగా సాధన చేసిన ఆమె 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్లో రజతం సాధించారు. అదే మను బకర్ తొలిసారి అందుకున్న అంతర్జాతీయ పథకం. 2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఏకంగా 9 స్వర్ణాలు సాధించింది. ప్రపంచ మాజీ నెంబర్ 1 హీనా సిద్ధును సైతం ఓడించింది మను. ఆస్ట్రేలియాలో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2018లో బ్యూనాస్ ఎయిర్స్లో జరిగిన యూత్ ఒలింపిక్స్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్లో నిరాశ ఎదురైనా పట్టు వదలకుండా సాధన చేసి ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్యాలు ఒడిసిపెట్టింది మను. యావత్ దేశం గర్వించేలా చేసింది.